వెల్కమ్ టు జేఫ్ఎం న్యూస్. అసత్య ప్రచారాలు మానుకోవాలి, కూటమి నేతల హెచ్చరిక. వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు చెర్ల జగ్గిరెడ్డి వాస్తవాలకు విరుద్ధంగా అసత్యాలను ప్రసారం చేస్తున్నారని కూటమి నేతలు మండిపడ్డారు. సోమవారం ఆయన ఆత్రేయపురం మండలంలో పర్యటించిన సమయంలో చేసిన వ్యాఖ్యలపై మంగళవారం ఆత్రేయపురం మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు ముదునూరి వెంకటరాజు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల టీడీ అధ్యక్షుడు కుసంపూడి రామకృష్ణరాజు, ముదునూరి వెంకటరాజు, కురటూరి నరసింహారావు మాట్లాడారు. చెర్ల జగ్గిరెడ్డి వంటి అనుభవజ్ఞులు వాస్తవాలను వక్రీకరించడం బాధాకరం. వారి హయాంలోనే చీఫ్ నిక్కర్ వ్యవహారంలో అవినీతి జరిగింది. డిజిటల్ లావాదేవీలను పక్కన పెట్టి నగదు వసూలు చేసి షాపులు నడిపించారు అన్నారు. వాడపల్లి దేవస్థానంపై వచ్చిన విమర్శలను ఖండించిన నేతలు దేవాలయాలపై రాజకీయాలు చేయవద్దు, మా పాలనలో దేవాలయం అభివృద్ధి చెందుతుందన్నారు. మీరు ఎక్కడ రమ్మంటే ఎక్కడ మేము వస్తాం, అంతే తప్ప మీరు లేనిపోయిన ఆరోపణలు చేసి మసిపూసి మారేడుకాయ చేసి జనాలు ఏదో మబ్బి పెడదామంటే ఎవడో ఇన్ని రోజులు కాదు ఇది. ఎందుకంటే అందరికీ తెలుసు ఎవడేం చేస్తున్నాడని. కాబట్టి దయచేసి మీరు ఈ సాంప్రదాయాన్ని వీడి మన నియోజకవర్గం అభివృద్ధి పనులు నడుస్తుంది, అభివృద్ధి పనులు మీరు కూడా సహకరించవలసిందిగా నేను ఈ మీడియా పూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. పర్యటించి మాజీ శాసనసభ్యులు ప్రస్తుత వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు చెర్ల జగ్గిరెడ్డి గారు కొన్ని అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. మనం ఆరోపణ చేసేటప్పుడు ఆరోపణ ఏంటనేది మనం చూసి ఆలోచించుకుంది. ఎందుకంటే మీకు కూడా 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. అనుభవం ఉండేటప్పుడు మనం చేసే ఆరోపణ ఏంటనేది ఒకసారి ఆలోచించుకుని ఆరోపణ చేయాలి. ఈరోజు రాష్ట్రంలో చీప్ లిక్కర్ని ప్రవేశపెట్టిందే మీ ప్రభుత్వం. షాపుల్ని ఎక్కడికక్కడ సొంతంగా గవర్నమెంట్తో షాపులు నడిపించిందే మీ ప్రభుత్వం. అలాంటిది క్యాష్లెస్ ఇది ఇప్పుడు ఉన్నదంటే క్యాష్ తోటి మీరు ఆ రోజు షాపుల్లో మీరు చేయడం జరిగింది. ఎక్కడ ఈ క్యాష్ అంతా ఎక్కడికి తరలిందో మీకు స్వయంగా తెలుసు. పట్టుకెళ్ళి ఇచ్చిన భాగస్వామ్యం మీరు. ఇప్పుడు ఇసుకలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ప్రతి దాంట్లోనూ కూడా జరిగిన అవినీతిని ఆ రోజున ఎంత జరిగిందో ఇక మీకు మేము చెప్పక్కర్లేదు. గోపాలపురంలో ఒక రోజు అప్పటికప్పుడు ఇమీడియట్ గా సాయంత్రం పూటలు వచ్చి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు రైడ్ చేయడం కూడా జరిగింది ఇసుక మీద. అదన్నీ కూడా మీకు తెలుసు. ఎప్పుడు ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది కూడా మీ అందరికి మీకు తెలుసు. తప్పకుండా ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం తర్వాత వచ్చిన తర్వాత ఈ సూపర్ 6 పథకాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మీరు ఇక్కడ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అధోగతి పాలు చేసి వెళ్ళిపోతే ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఈ రోజున పెద్ద ఎత్తున అమలు చేయడం జరుగుతుంది. అన్న మాట ప్రకారం పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అన్న మాట ప్రకారం ఈ రోజున తల్లికి వందన పథకాన్ని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేయటం జరిగింది. ఒకవేళ కరెంటు బిల్లుల ద్వారా ఇంకో ద్వారా తప్పు జరిగితే ఆ ఎన్నాటిని కూడా మళ్ళీ తిరిగి పునఃసమీక్షించి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తుంది ఈ ప్రభుత్వం. సత్యానందరావు గారి నాయకత్వంలో కొత్తపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది. కూటమి నాయకులందరినీ కలుపుకుని నియోజకవర్గ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తానికి ఉదాహరణ ఇందాక గబ్బర్ సింగ్ గారు చెప్పినట్టుగా ఈ సైఫర్ నిర్మాణం 30 ఏళ్ళు ఎవరూ చేయలేని సైఫర్ నిర్మాణం చేశాం. దానికి సంబంధించి కూడా ఇంకా మిగతా పనులు పెండింగ్ ఉంటే కూడా అది మన డ్రైనేజీలది కూడా వ్యవస్థ కూడా మురుగు వ్యవస్థ కూడా లేదంటే కూడా నిన్న అప్పటికప్పుడు పల్లెవేల డ్రైన్కి సత్యానందరావు గారు 14 లక్షల రూపాయలు గ్రాంట్ తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా త్వరలో పనులు మొదలుపెట్టి ఈ ముంపు అనేది లేకుండా, రైతాంగానికి ముంపు అనేది లేకుండా చేయడం జరుగుతుంది. కొన్ని రాజకీయ నాయకులు పబ్బం గడుపుకుందామని చెప్పి చేసే కార్యక్రమాలు తప్పితే గానీ ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఆత్రేయపురం మండలంలో ఇళ్ల స్థలాల పేరిట ఎంత మోసం జరిగింది, ఇళ్ల స్థలాలు పూడ్చున్నామని చెప్పి ఎంత మోసం జరిగింది అనేది కూడా గత ప్రభుత్వంలో అందరికీ తెలిసిందే. మీరు గతంలో కూడా వాడపల్లి దేవస్థానం పైన ఆరోపణలు చేశారు. ఆరోపణల్ని ఇదే వేదిక ద్వారా కూడా ఖండించాం. దానికి మళ్ళీ తిరిగి సమాధానం ఏమీ లేదు. మీ దగ్గర తిరిగి సమాధానం ఏది కూడా రాలేదు. ఎందుకంటే ఎక్కడైనా రాజకీయాలు చేయొచ్చు, దేవుడి దగ్గర రాజకీయాలు వద్దు. నేను దేవస్థానం చైర్మన్ గా ఉన్నప్పుడు మీరు స్థానిక శాసనసభ్యులుగా మీరు సహకరించారు. మేము ఎలాగ అభివృద్ధి చేసాం మీరు చూశారు. అట్లాగే మీ చైర్మన్ గా ఉన్నప్పుడు మేము ఏ విధమైన విమర్శ చేయలేదే. ఎక్కడ కూడా 5 ఏళ్ళు కూడా ప్రభుత్వాన్ని ఎక్కడ దేవస్థానాన్ని రాజకీయాల్లోకి తీసుకురాలేదే, ఎప్పుడు కూడా విమర్శ చేయలేదే. అట్లాంటి దాన్ని అక్కడ ఏం జరిగినా కూడా దాన్ని ఒక దేవాలయం దాన్ని పవిత్రంగా ఉంచాలనే ఉద్దేశంతో కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్లి సహకరించే తప్ప ఆ దేవాలయం మీద ఎక్కడ కూడా విమర్శలు అనేది చేయడం జరగలేదు. ఈ రోజున దేవాలయం మీద విమర్శలు చేయడం అనేది చాలా తప్పుడు సంస్కృతికి నిదర్శనం. మీరు ఎక్కడెక్కడ చేసినా, ఇప్పుడు తిరుపతి కాడి నుంచి ఎక్కడ చేసినా చూడ దేవాలయాల్లో బోళ్ళంత అవినీతి జరిగింది వైసీపీ ప్రభుత్వంలో. అది ఎంత జరిగింది అనేది, ఏం జరిగింది అనేది మీ అందరికీ తెలుసు. ఈ రోజు టికెట్ల కుంభకోణం కాడి నుంచి ప్రతి కుంభకోణం కూడా తిరుపతిలో కూడా జరిగింది. ఇక్కడ కూడా మన నియోజకవర్గంలో కూడా ప్రతి దాంట్లోనూ కూడా ఎన్ని కబ్జాలు జరిగినాయో, ఏమేమి జరిగింది అనేది
భూస్వాముల యొక్క ఎంతో మంది పేదలు, ఎంతో మంది బ్రాహ్మణులు చాలా బాధతోటి కూడా ఆత్రేయపురం మండలంలో ఈ రోజు సత్యానందరావు గారికి తీసుకురావడం జరిగింది. అదే రీతిలో పనిచేస్తున్నాం తప్పితే మేము అంతే తప్పించి ఏదో కాకమ్మ కబుర్లు చెప్పి దీన్ని మళ్ళీ ఈ పని చేస్తామని చెప్పి మీరు బటన్ నొక్కారు, మీరు ఊరూరా తిరిగారు, చెప్పారు, చేశారు. ఎవరికి వచ్చింది? మీరు 3 దఫాలు ఇచ్చారు మీరు అమ్మఒడి అని చెప్పి. మీరు రైతులకి ఎక్కడ పడిందండి డబ్బు? రైతులకి కేంద్ర ప్రభుత్వంతో మిలాఖత్ అయి రైతులు డబ్బులు వేశారు తప్పితే ఏ రోజుని కూడా వేయలేదు. మేము రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆగస్టు 15 లోపు రైతులకు డబ్బులు వేయడం జరుగుతుంది. ఫ్రీ బస్ అనేది కూడా ఆగస్టు 15 ఫ్రీ బస్ రావడం జరుగుతుంది. ఆగస్టు 15 ఆటో డ్రైవర్లు కూడా 10,000 రూపాయలు వేయడం జరుగుతుంది. సూపర్ 6 అనేది ప్రతి పథకాన్ని కూడా ప్రభుత్వం అమలు చేస్తుంది. మీరు చేసిన అప్పుల్ని భరించలేక ఇవన్నీ చేయలేక చేస్తున్నారు తప్పితే ఇంక వేరే ఉద్దేశంతో దురుద్దేశంతో ఇంకోటి కాదు. ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. మీరు చెప్పింది బాబు సూరిటీ భవిష్యత్ మోసం అనే కార్యక్రమం ఎవరు నమ్మే స్థితిలో ఈ రోజు రాష్ట్ర ప్రజలు లేరు. ఎందుకు? మీ నాయకుడు ఎక్కడున్నాడు? కొన్ని మీ నాయకుడితో చేయించవచ్చు కదా కార్యక్రమం, దమ్ము ధైర్యం ఉంటే. మీ నాయకుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? మీ నాయకుడు గవర్నర్ల చుట్టూ నాయకుల చుట్టూ తిరుగుతున్నాడు. అరెస్ట్ అవ్వకుండా జైల్లోకి ఎప్పుడు వెళ్ళిపోతాడు అనేది మీ నాయకుడికి గ్యారంటీ లేదు. ఒకటి కూడా గ్యారంటీ లేదు. ప్రతి ఒక్కడు కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్తున్నారు. ఆ రోజున రాజమండ్రి సెంట్రల్ జైలుకి మా నాయకుడు వస్తే మేము ఎంతో విజ్ఞతతో ప్రవర్తించాం. ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద కానీ జిల్లాలో కానీ ఎక్కడైనా సరే. ఈ రోజు మీ నాయకుడిని అరెస్ట్ చేస్తే, మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర మీరు చేసిన నీచ సంస్కృతి అంతా ఇంత కాదు. మీరు ఎక్కడైనా సరే మీరు రావులపాలెంలో మీరు వస్తుంటే ఎంత నీచ సంస్కృతితోటి వస్తున్నారు అనేది మీ అందరికీ తెలుసు. కానీ మేము అట్లాంటి వాటికి ఒడిగొట్టాం. మేము ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. కూటమి కూడా అదే ఉద్దేశంతో ఈ రోజున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉంది. తప్పకుండా అవినీతికి తావు లేకుండా పనిచేస్తా ఉన్నాం. వాటిపల్లి దేవస్థానంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ రోజు భక్తులకు ఇంకా మెరుగైన సౌకర్యాలు తీసుకురావాలి అని చెప్పని అప్పుడు ఆగిపోయిన ఉగుళమాత అన్నదాన భవన్ బిల్డింగ్ ని ఇప్పుడు ఈ రోజు యుద్ధపాతి పైన మళ్ళీ మధ్యలో పడిపోతే కూడా మళ్ళీ యుద్ధపాతి పైన దాన్ని మళ్ళీ తిరిగి పనులు మొదలుపెట్టి 2 నెలల్లో ఆ బిల్డింగ్ ని భక్తులకి సౌకర్యాలతో అందజేయడం జరుగుతుంది.